వస్తుంది. కుంకుమ పువ్వు కలిపానమ్మా. అమ్మా నిషా, నా చేత్తో నీకు తాగించాలన్నది మా అన్నయ్య కోరిక. తాగమ్మా. అది తాగు నిషా, తాగమ్మా. ఆపమని చెప్పుదేంటి? అత్తయ్య ఆగండి. ఏమైంది రోజా? నాకెందుకో అనుమానం వస్తుంది. ఎందుకు రోజా? ప్రేమ్ నిషాకి సీమంతం చేయడానికి ఒప్పుకున్నాడు కదా, అప్పటి నుంచి చామంతిని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. దానికి ఇది మింగుడ పడుతున్నట్లేదు. ఆ క్షణం నుంచి ఏదో తేడాగా కనిపిస్తుంది. అది కుంకుమ పువ్వు కలిపిన పాలు కాదు, ఏదో కలిపి తీసుకొచ్చిందని అనిపిస్తుంది అత్తయ్య. రోజమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మగారిచ్చిన కుంకుమ పువ్వునే పాలల్లో కలిపాను. అలాంటి నిందలు నా మీద వేయకండి. అలాంటి పాపాలు నేను చెయ్యను. అలాంటి బుద్ధులు నాకు లేవు. బయట పడితే కదా ఏం బుద్ధిలో తెలిసేది. రోజా, చామంతిని నిందించడమే పనిగా పెట్టుకున్నావా? నిందో నిజమో టెస్ట్ చేస్తే తేలుతుంది కదా మావయ్య. వదిన గారు, చెయ్యని తప్పుకి ఇది తనని అవమానించినట్టే అవుతుంది. నా అనుమానాన్ని మీరు క్లియర్ చేసుకోకుండా పాలు తాగిస్తే అది నిషాకి, కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. ఏంటి కన్నయ్య నాకు ఈ నిందలు? ఏం చేశానని నా మీద ఇన్ని అభాండాలు పడుతున్నాయి? నేను నీకు ఏం పాపం చేశాను అని నాకెన్ని పరీక్షలు పెడుతున్నావు? చామంతి, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఏం చేస్తాం? ఎవరిననగలం? దిగమింగుకొని మర్చిపోవాలి చామంతి. తప్పదమ్మా. ఎలాగో నీ మీద వేసిన నింద నిజం కాదని తెలిసింది కదా. ఒక అగ్ని పరీక్ష నుంచి బయటపడిన సీతమ్మలాగా నువ్వు వాళ్ళు పెట్టిన పరీక్ష నుండి బయటపడ్డావు. నిన్ను నువ్వే నిరూపించుకున్నావు. ఇంకా బాధపడకమ్మా. అది కాదత్తా, అసలు నేను చేసిన పాపం ఏంటి? అన్నింటికి క్షణ క్షణం నన్ను అవమానిస్తున్నారు. నేనెంతని పోరాడను. విషం కలిపిన కుంకుమ పువ్వు పాలు తాగిన చామంతికి ఏం కాలేదు. ఏం జరిగి ఉంటుంది? చామంతి, ఏడవకమ్మా. చేసిన పాపం ఊరికే పోదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళేదో కుట్ర పన్నే ఉంటారు. వాళ్ళు పన్నిన కుట్రని ఇదిగో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే ఎవరి రూపంలోనో వచ్చి ఆ కుట్రను భగ్నం చేసి నిన్ను కాపాడాడమ్మా. నీకేం కాకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడు చామంతి. దానికి రుజువు ఇదేనమ్మా. అసలు నేను మార్చిన కుంకుమ పువ్వు అక్కడ ఉందా లేదా? అది అసలు ఏం కలిపింది?
వెళ్ళి చూడాలి. అయిపోయింది కదమ్మా, ఇంకా ఇలా ఉండకు చామంతి. నీ నిజాయితీని నిరూపించుకున్నావు కదా, వదిలేయమని చెప్తున్నాను కదమ్మా. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్? దేని గురించి అంటున్నావు? అదే వదిన గారు, పాలల్లో కుంకుమ పువ్వు కలిపితే ఏదో విషం కలిపినట్టు ఎలా నల్లగా అయిపోయింది అన్నట్టు చూస్తున్నారు కదా, అదే చెప్తున్నాను. నేనేం కలపలేదు. ఇది అసలు నేనేం తేలేదు. ఈ పక్కన పెట్టుంటే ఏంటా అని చూస్తున్నాను అంతే. వదిన గారు, మన మధ్య ఈ వేస్ట్ డిస్కషన్స్ ఎందుకులే గాని, చూస్తే తక్కువ అర్థమైపోయేలా ఒక వీడియో చూపిస్తాను, మీరు చూడండి.